సమర్థవంతమైన సమానమైన నీటి సరఫరా వ్యవసాయ ఉత్పత్తి వాంఛనీయ వినియోగ మెరుగుదలకు నీటి వినియోగదారులు అసోసియేషన్ ఎన్నికలు కీలక పాత్రను నిర్వహించవలసి ఉంటుందని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో కొవ్వూరు ఆర్డీఓ రాణి సుష్మిత ఆధ్వర్యంలో నీటి వినియోగదారులు అసోసియేషన్ ఎన్నికలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 3 విభాగాల్లో నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, నీటి వినియోగదారు పంపిణీ రెవెన్యూ కేటగిరీలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు సీతారామమూర్తి తెలిపారు. రెవెన్యూ ఇరిగేషన్ శాఖలు కీలక పాత్రను పోషించనున్నట్లు ఆమె వెల్లడించారు. వాటర్ యూజర్స్ అసోసియేషన్, అలాగే డిస్ట్రిబ్యూటరీ కమిటీస్, అలాగే ప్రాజెక్ట్ కమిటీస్, ఈ మూడింటికి సంబంధించి కూడా ఎలక్షన్స్ చేసుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారని చూస్తే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ ఉంటారు, దెన్ ఆథరైజ్డ్ ఆఫీసర్స్, టోటల్ గా ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి పనిచేస్తున్నారని చూసుకుంటే ఆథరైజ్డ్ ఆఫీసర్స్, ఎలక్షన్ ఆఫీసర్స్ అండ్ ఆథరైజ్డ్ ఆఫీసర్స్ చూస్తే మనకు ముఖ్యంగా ఇరిగేషన్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నాయి. సో వీరు ఈ ఎలక్షన్ కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అంటే ముఖ్యంగా వాటర్ల లిస్ట్, తర్వాత ఈ టీసీలు మనకి ప్రాథమికంగా టీసీలు కాబట్టి టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీస్ తయారు చేయడం, తర్వాత ఆ టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీలో ఉండేటటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారితో వాటర్ జాబితాలు ఆల్రెడీ తయారు చేయడం. నీటి సంఘాల ఎలక్షన్స్ అనేవి మనం 3 కేటగిరీస్ లో చేసుకుంటున్నాం.